నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ఆర్సీపీ రాబోయేటువంటి రోజుల్లో విలీనం కాబోతోందా అంటే అవును అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. ఒకవేళ విలీనం అయితే ఏ పార్టీలో అయ్యేటువంటి అవకాశం ఉంది? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. వైఎస్ఆర్సీపీ రాబోయేటువంటి రోజుల్లో విలీనం కాబోతోంది అని అంటున్నారు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది అంటారా? ఒకవేళ అయితే ఏ పార్టీలో అవుతుంది? అసలు విలీనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆటం ఏంటి? అంత బలమైనటువంటి పార్టీ, ప్లస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, 151 మంది ఎమ్మెల్యేలతోటి బలంగా ఉన్నటువంటి పార్టీ, రాబోయేటువంటి ఎన్నికల్లో మరో ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇస్తారని చెప్పి చాలా దూకుడుగా వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయనకి అండగా నరేంద్ర మోడీ, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు అసలు విలీనం అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతుందని ఎట్టి పరిస్థితుల్లో అయ్యే ఛాన్స్ లేదు. కానీ తాజాగా వచ్చినటువంటి కొన్ని అంశాలు తీసుకుంటే కనుక విలీనం అనేటువంటి అంశం ఎప్పటి నుంచో ఉంది అనేది ఇప్పుడు చర్చలోకి వచ్చింది. ఏంటంటే మాజీ ఐఏఎస్ ఢిల్లీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరులో పోటీ చేస్తున్నటువంటి ఆయన ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా కీలకమైనటువంటి పాయింట్స్ చెప్పారు. ఏం చెప్పారంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనటువంటి క్రమంలో అంతా అయిపోయింది, రేపే చేరబోతున్నారు అనేటువంటి తరుణంలో మళ్ళీ ఒక 10 రోజులు ఆగారు. ఆవిడ 10-15 రోజులు ఆగారు. ఎందుకు ఆగారు అనేది అప్పట్లో ఎవరికి అర్థం కాల. షర్మిల ఎందుకు ఆగారు? చేరతానని చెప్పి ఢిల్లీ వెళ్ళారు కదా, సోనియా గాంధీ సమక్షంలో అక్కడ చేరాలి కదా, కానీ సోనియా గాంధీని కలిసి మళ్ళీ వెనక్కి వచ్చారు, ఆగిపోయారు, ఏమైంది అని చెప్పి అందరూ చర్చించుకున్నారు. ఆ 10 రోజుల పాటు లేదా ఆ 15 రోజుల పాటు ఢిల్లీలో ఏం జరిగింది అనే దాని మీద రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం ఆ ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ యాంకర్ ప్రయత్నం చేసినప్పుడు అతను ఐఏఎస్ రాజు బయట పెట్టారు. ఆ యాంకర్ అంటే ఆ యాంకర్ కాదు, ఆయన రాధాకృష్ణ గారు చేసినటువంటి ఇంటర్వ్యూ, ఏబిఎన్ ఎండి ఆయన చేసిన ఇంటర్వ్యూనే. దాంట్లో ఆయన ఏం చెప్పారంటే చాలా క్లియర్గా ఆ 15 రోజుల పాటు ఏం జరిగింది అనే దాని మీద వివరిస్తూ షర్మిలాని కాంగ్రెస్ పార్టీలో తీసుకోవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫోన్లో టచ్లోకి వచ్చారు. ఎవరికి టచ్లోకి వచ్చారంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి లీడర్, అంటే సోనియా గాంధీకి దగ్గరగా ఉండేటువంటి ఒక లీడర్కి ఫోన్లో టచ్లోకి వచ్చారు. ఫోన్లో టచ్లోకి వచ్చి ఒక ప్రపోజల్ పెట్టారు. ఒక ప్రపోజల్ ఏం పెట్టారు? ఒకవేళ మీరు షర్మిలాని తీసుకోకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తాను అని చెప్పారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో కలిసి నడవటం ఏంటి, అయితే విలీనం కావాలి కానీ అని చెప్పి సోనియా గాంధీ అన్నట్టు. నేను ఫోన్ చేసి మీరు షర్మిలాని చేసుకోమాకండి, లోక్సభ ఎన్నికల తర్వాత ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అవసరమైతే నేను నా ఎంపీలతో మద్దతు ఇస్తానని చెప్పి ఏదో ప్రపోజల్ పెట్టారు అని చెప్పి ఆయన చెప్పింది ఆ ఇంటర్వ్యూలో. అయితే ఆ విషయాన్ని ఆ కీలకమైనటువంటి లీడరు ఎవరికైతే ఫోన్ చేశాడో జగన్మోహన్ రెడ్డి, ఆ కీలకమైన లీడరు సోనియా గాంధీ దగ్గర ప్రస్తావించినప్పుడు సోనియా గాంధీ ఏంటంటే అసలు భాగస్వామ్యం ఏంటి, విలీనం చేయాలి, పార్టీని విలీనం చేస్తారేమో కడుక్కో అని చెప్పేసి విలీనం అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు అనేది ఒకటి వినిపించింది అన్నారని. ఒకటి. రెండు ఏంటంటే అసలు విలీనం ఎప్పుడో చేస్తానన్నారు కదా, బెయిల్ మీద అప్పుడు బెయిల్ కోసం ప్రయత్నం చేసినప్పుడు సోనియా గాంధీ విజయమ్మ అలాగే షర్మిల ఇద్దరు సోనియా గాంధీని కలిశారు బెయిల్ కోసం కలిసినప్పుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి చర్చలు ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలా. ఒక్కొక్కటి బయట పెడతానని చెప్పి షర్మిల చెబుతున్నారు. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఒక సిబిఐది మాత్రమే బయట పెట్టారు, ఇంకా మిగతా విషయాలు బయట పెట్టాల. సిబిఐకి సంబంధించి రాజశేఖర్ రెడ్డి పేరుని అక్రమాస్తుల కేసులో షార్ట్ షీట్లో పొందుపరిచారనేది మాత్రమే చెప్పారు షర్మిల. అసలు ఇప్పుడు విజయమ్మ షర్మిల పోయి సోనియా గాంధీతో ఏం మాట్లాడారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎందుకు బెయిల్ వచ్చింది, ఎలా వచ్చింది, ఆ సీక్రెట్స్ కూడా చెప్పే రోజులు వస్తాయి. ఒక్కొక్కటి బయట పెడతాను అంటున్నారు కదా, అన్నీ ఒకేసారి చెప్పట్లా. అంటే వాళ్ళు కదిలిస్తే ఈవిడ ఇంకొకటి కదిలిస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా మేమంతా సిద్ధం సభలకు వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడారు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడారు. అప్పటిదాకా వీళ్ళేం మాట్లాడాల, షర్మిల కానీ సునీతారెడ్డి కానీ. కాకపోతే ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకుంటున్నారు, రాబోయేటువంటి రోజుల్లో పోటీ చేస్తాం మేము అని చెప్తున్నారు తప్పితే. కానీ ఈయన పోయి అక్కడ పోయి ఏం మాట్లాడారు, వివేకానంద రెడ్డి
మర్డర్కు సంబంధించి కావాలని రాద్ధాంతం చేస్తున్నారు వీళ్ళు. పైన ప్రజలకు తెలుసు, పైన దేవుడికి తెలుసు, కింద కడప ప్రజలకు తెలుసు, కడప ప్రజలకు బాబాయ్కి తెలుసు, మధ్యలో నాకు తెలుసు అని చెప్పి ఆయన కదిలిచ్చారు. కదిలింగానే సునీతారెడ్డి, షర్మిల ఇద్దరు నీకు బాగా తెలుసు, నీ పక్కనే ఉన్నారు కదా చంపించిన వాళ్ళు, వాళ్ళతోటికి కలిసి తిరుగుతున్నావు, వాళ్ళకి టికెట్ ఇచ్చావు, నువ్వు సొంత బాబాయిని చంపినటువంటి వాళ్ళకి నువ్వు ఎలాగూ టికెట్ ఇస్తావు, ఇదేనా న్యాయం, ఇదేనా ధర్మం అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కట్టుకునే చీరల దాకా మనం చూసాం. ఇది గత 2 వారాలు 3 వారాల నుంచి లాస్ట్కి కట్టుకునే చీరల దాకా వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది అసలు బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అనే దిశగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెళ్ళిపోతున్న తరుణంలో మాట్లాడి ఈ ఛార్జ్షీట్ గురించి చెప్తూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి, నేను చెప్తాను అని అన్నారు. ఏం చెప్తారని అంటే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే సోనియా గాంధీ కలిసినప్పుడు సోనియా గాంధీకి, విజయమ్మకి, షర్మిలకి మధ్యలో అసలు ఏం జరిగింది, కాన్వర్సేషన్ ఏం జరిగింది అనేది బయట రావాలి. బెయిల్ ఎందుకు ఇచ్చారు ఆ రోజున అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటే కదా, కాంగ్రెస్ పార్టీ అండదండలతోటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ ఆయన ఏం చెప్పాడు, బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్రమంగా నా మీద కేసులు పెట్టింది, అక్రమంగా లోపలకు పంపించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవడం జరిగింది. సరే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు, దేశంలో అధికారం కోల్పోయింది కాబట్టి ఇంకా ఏం మాట్లాడినా ఏం చల్లదు కదా పవర్ లేనప్పుడు. కానీ అక్కడ సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందువల్ల బెయిల్ వచ్చిందని చెప్పి షర్మిల చెప్తుంది. సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఊరినే ఇస్తారా? పొలిటికల్ ఏమీ లేకుండా పైగా అసలు రాష్ట్రాన్ని విడగొట్టడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి వల్ల మళ్ళీ పార్టీ పెడితే కనుక, జగన్మోహన్ రెడ్డి అప్పటికి పార్టీ పెట్టాడు, పార్టీ పెట్టి ఆయన కనుక వెళ్తే కనుక 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇమీడియట్గా 2014లోనే రాష్ట్రం ఇచ్చేసారనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని సక్రమంగా డీల్ చేయలేకనే రాష్ట్రాన్ని ఇచ్చారనేది కూడా కేసీఆర్ ఆ మధ్య చెప్పాడు. జగన్మోహన్ రెడ్డిని సక్రమంగా డీల్ చేస్తే అసలు రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చిండేది కదని చెప్పి ఆయన కూడా ఆ మధ్యకాలంలో ఒక సంకేతం ఇచ్చాడు. ఎందుకు డీల్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి? ఎన్నో డీల్ చేసి ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీ. అదే ఆడకు పోయిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ రాష్ట్రం ఇస్తే నేను టీఆర్ఎస్ పార్టీని నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నమ్మింది, రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేశాడు? తెలంగాణ వాదాన్ని బయట కాంగ్రెస్ పెద్ద ద్రోహి అంటున్నారు కదా ఇప్పుడు. తెలంగాణకి ఫస్ట్ శత్రువు ఎవరైనా ఉండాలి కాంగ్రెస్ అని చెప్తున్నారు కదా ఇప్పుడు ప్రచారంలో వాళ్ళు. మరి వీళ్ళందరూ పోయి ఫ్యామిలీ పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డారు కదా కృతజ్ఞత తెలపడానికి, అందరు ఫ్యామిలీ ఫోటో తీయించుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి ఒప్పుకున్నారని చెప్పి ఆ రోజున అందరూ చెప్పారు కదా. మరి సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీని లేకపోతే అసలు సోనియా గాంధీనే దేవత అన్నటువంటి వాళ్ళు అసలు సోనియా గాంధీ వల్లే మరణాలు జరిగినాయి, ఆత్మ బలిదానాలు జరిగినాయి అని చెప్పి రివర్స్ అయ్యి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాడు కదా కేసీఆర్. సేమ్ అలానే ఆయన బెయిల్ వచ్చేదాకా ఒక మాట మాట్లాడారు, బెయిల్ వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేటువంటి వర్షన్. సో కాబట్టి అసలు నిజాలు బయటకు వస్తాయి, త్వరలోనే చెప్తానని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. త్వరలోనే సోనియా గాంధీని కలిసినప్పుడు షర్మిల, విజయమ్మకి ఏం చెప్పారు, ఏం మాట్లాడారు అనేది కనుక బయటకు వస్తే మొత్తం పిక్చర్ క్లారిటీ వచ్చావు. సో అంటే మరి వైఎస్ షర్మిల అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి అన్నయ్య కూడా నడుస్తాడా, లేదా వేరే బాట ఏమన్నా వేసుకుంటాడా జగన్మోహన్ రెడ్డి? చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.